ఈనాటి కథ శీర్షిక గర్వభంగం. తొట్టేడు అనే గ్రామంలో ఒక తొండ ఉన్నది. దాని పేరు తొండలరాయుడు. తొండలరాయుడికి 5గురు భార్యలు. పెద్ద భార్య హంస, రెండో భార్య కాకి, మూడో భార్య చిలుక, నాలుగో భార్య పిచుక, ఐదో భార్య చీమ. కాలం గడిచిపోతుంది కానీ ఇందులో ఒక్క భార్యకి సంతానం కలగలేదు. అదృష్టం పండి కొన్నాళ్లకి చిన్నారి భార్య చీమకి ఒక చక్కటి కొడుకు పుట్టాడు. చీమ కొడుకును కనటం తక్కిన 4 భార్యలకు కంటకం అనిపించింది. ఏమంటే వాళ్ళ 4 చీమ కంటే చాలా ముందుగా కాపురానికి వచ్చినారాయే. కానీ ఒక్కరికి కూడా సంతతి కలక్కపోవడం, నిన్నగాక మొన్న వచ్చిన చీమ ఇట్టే కొడుకును కనడం, ఇది వాళ్ళందరికీ విచారం, అసూయ చెందడానికి కారణమయ్యింది. లేక లేక కలిగిన కొడుకుని, చిన్నారి భార్యని చూసుకుని తొండలరాయుడు మురిసిపోయేవాడు. ఇట్లా చిన్న భార్య మీద ఎక్కువగా మక్కువ చూపించడం తన తక్కిన భార్యలకు కన్నెర్రగా